హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ కర్రీని మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తున్నానండి. సో దానికోసం అయితే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇంకా మసాలా కోసం అయితే ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, 1 ఎర్రగడ్డ, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర. ఈ ఎర్రగడ్డ అయితే ఫ్రైలోకిలేండి, కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి. ఇంకా ఇందులోకి కొంచెం మిరియాలు, లవంగా, చెక్క వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. కుక్కర్లో ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కాసేపు ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోవాలండి. నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. నీరంతా ఇంకిపోయాక ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. తర్వాత మరి కాసేపు మిక్స్ చేసుకొని నీట్గా కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఇందులోకి నేను ఏం మసాలాలు వాడను. కారం పొడి, ధనియాల పొడి అంతే అండి. వీటితోనే టేస్ట్ వస్తుంది. చాలు, ఇంకా హెవీ మసాలాలు అవసరం లేదు. సో దీంట్లో మనకి అవసరమైనంత వాటర్ వేసుకొని, గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని కలిపి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికేటప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి.